బాగా ఏంటో ఏమో ఈ కైకిలో లోకుండా పని చేయకుండా అవుతుంది. అన్నా దా బయట గంట వాన కొడుతుంది. ఆ ఒడ్లు ఎట్లున్నాయేమో తెగిపోయినాయి కావచ్చు ఆ వరదకు. ఎటుపోతా అంటే జాము ఈ మడిగ మనిషితో ఎట్లున్నాయేమో నాకు అన్నయ్యింది కానీ లేకుంటే బాగా గరం రాబడుతుంది. ఇంట్లో పెద్దోని నువ్వు అనేనా మాటి మాటి గరం కత్తాను. గరం కాకుంటే ఏందన్నా గంట వాన కొడతాను చూడాగో. ఆ ఒడ్లు ఎట్లుంటాయి? వాన పడతానేరా పోదాం పొలం కాడికి పోతాం. ఏవే కీర్తి అగో వదినట్టు వాళ్ళు తెస్తుంది నాకు దేవాలని తెలియదా అని నాకు చెప్తే నేనే తెచ్చేదాన్ని కదా. మళ్ళీ ఒక దమ్మ అది రావాలనా? ఏమైతుంది వదిన తీసుకొస్తే? సరే తినిపోరు మరి ఇద్దరు. ఇగో ఇట్లా పతిశేనులో పోతాం. వర్షం కూడా పడతాను కదా, అలా గడ్డి బాగానే మొలిచి ఉంటుంది. మళ్ళీ రేపైతే మందిని విలువాలి పైసలు వేసి. ఇప్పుడు మనం అయితే వర్షంలో వేయడం అనుకుంటాం. ఇట్లా తీస్తే నాకు గడ్డి రాగా మీరు కూడా సర్ది పట్టుకుని రారి నలుగురం కలిసారా గడ్డి వీటిలో. నాకు తెలుసు మీ ప్లాన్. వీళ్ళు ఇంట్లో ఎట్లుంటారు షేర్లకు రావాలని చూస్తున్నారు. మరి లేకపోతే ఇంట్లో ఉండి ఏం చేస్తారు? ఆడికి పోతే 1000 రూపాయలు మిగులుతాయి. ఎట్టకేలా మమ్మల్ని తీసుకుపోవాలనుకుంటారు. తీసుకపోడి నానమ్మ పొలం దాకా పోతా. తొందరగా చూసినావారా మన ఆడలు మంచిగా వర్షం పడుతుంది కానీ పని తెప్పచ్చుకుని ఇంట్లోనే మంచిగా మన చూసి వాళ్ళకేందన్నా వాళ్ళు పని తప్పించుకోవాలని చూస్తారు. నేను చూసినావా ఇట్లా పని పెట్టిన మరే గట్టిన ఉండాలి లేకుంటే వాళ్ళు వినరు. దావే తొందరగా ఇప్పటికే లేట్ అయింది. ఏమంటారో ఏమో వాళ్ళు ఏందనడానికి ఒకటే ఇంటికాడ ఉన్నది వాళ్ళకి రోగం కుదిరేటట్టు మామిడికాయ పచ్చడే తీసుకుపోతున్నాం. బాగా బాగా తిక్క కుదురుతుంది ఒక్కొక్కరికి. మరి అన్నం కూడా ఈ వర్షాన్ని పిలిపిస్తారు. మీ సంగతి ఆడకొచ్చినాక చెప్తాం కానీ ఉండ్రి. అన్నం కూడా కొంచెమే పెట్టినాం. కుక్ ఏందే ఇంటికాడ అన్నం పెట్టినా మన వస్తుంది అది కానీ గీలేడు పిలువు. బావా బావా ఓ బావా దా అన్నం తీసుకొచ్చినాం తిందురు. అత్తాను చింటూ చింటూ అన్నం తిందురు రండి నాని. నాని చిన్న పొప్పి నీకాయన పొప్పి తిన్నాక ఎదురు కందారి. ఇక నన్ను అనబోతారు మీరిద్దరు కలిసి. ఆ దొడ్డి కాడ తిందురు రీ వాన వస్తుంది కదా. దాపా వీళ్ళు అందుకే వచ్చిర్రు మటన్ కూర అని తెగ ప్రేమతో పిలుస్తారు. చూసినా అని అవునరా ఇంతకన్నా ప్రేమతో వెళ్తారంటే ఏమున్నది అల్ల ఇక ఇటు అవుతుంది కానీ ఇక అవును కానీ ఏం కూర అందుకు వచ్చిర్రు? అడిబరి కూర అనకొచ్చి ఏందే ఒకటేసారి గంత మాట అంటివి. లేకపోతే ఏందే పొద్దున వీళ్ళేక ఆగమాగం చేసుకొచ్చింది. ఇక కూరనే టైం ఉందా? అందుకే మామిడికాయ బర్ర తీసుకొచ్చింది. అయ్యో ఏమైంది? వదిన ఇంతకుముందు అన్న ఒడ్డుకుంటే గడ్డి పోయంగా పొడలు వస్తుపోయింది వదిన చేతికి. అవునా ఇటు నేను వినిపిస్తా. అగో వదిన చూడు మా అన్నకి ఎంత మంచిగా తినిపిస్తుందో. అయ్యో దానికేం భాగ్యం అక్క అది బాగా ఫీల్ అవుతుండు. అప్పలే పెట్టేవే మా బావకి నేను తినిపిస్తా. ఓ పోరి నేను తినిపించమన్నది మా అన్న కాదు నాకు తినిపించమన్నా. మరి లేకపోతే నీ తినిపించాలంటే ఓ బుక్క పెట్టి మూత అటు పోతుంది, ఓ బుక్క పెట్టి మూతిటి పోతుంది. మీ అన్న చూడు ఎంత మంచిగా తింటుండో. ఏందే మీ ఇద్దరు కేవడ పని లేదు. నా మొగుడు మీద పడి ఏడుస్తుర్రు. మరి లేకపోతే ఈయన రాని చిన్న ములికాయలాగా తయారైతుంది. తినిపించాలి. ఏందో ఇయ్యాల దీని కన్ను నా మొగుడి మీద పడ్డాయి. ఇక పట్టు. ఏమో అంటానేమైందన్నా? ఇప్పటిదాకా మీ వదిన మంచి మంచి తిట్లు తిట్టిండ్రా. అదేదో బయటికి తిట్టచ్చు కదానన్నా నేను కూడా వింటా. గట్ల తిడితే నన్ను సరే మీ వదిన రాత్రి పడినాక గొంతుకో సంపుద్ది కానీ అంతే మరి. అంత పని చెప్తుందా అన్న? మరి అవును గాని మీ చెల్లె ఫోన్ చేసింది పండగకి వస్తుందంట. సరే గాని ఏ పండక్కి రాలేదు. కనీసం ఈ పండగ కన్నా వస్తుంది. పెళ్ళప్పుడే పెట్టిపోతారు చక్కగా పోయలేదని. ఒక బిడ్డ పుట్టి గంత పెరిగినా ఇప్పటిదాకా రాలేదు. ఇప్పటికైనా వస్తుంది సంతోషం. ఈసారన్నా ఏం తక్కువ చేయకుండా పంపించాలి. నువ్వు
అవునే. మీకే అర్థమవుతుందా? సరే ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేసినా సరే మంచిగా ఉంటుంది. వచ్చిందండి వయ్యారి. Yes, what do you want? అక్క నువ్వానే ఇప్పుడు వస్తున్నావా? మంచిగా ఉన్నావా? బాగానే ఉన్నా. అవునా నీకు పొల్లవాలే పొల్లేంద్ర పొల్ల తిన్నునమ్మా ఆడబిడ్డ. అంటే నీకు ఆడబిడ్డ అంటే నాకు మరదలు కదా. అన్నా వదినే అక్క వచ్చింది రారే. బాగున్నారా? బాగానే ఉన్నా. ఎప్పుడైనా రండి. బాగున్నావా అక్క? ఎవరా అమ్మాయి? తనా నా ఆడబిడ్డ. బాగున్నారా? చింత లేదా? చెల్లె మంచిగా ఉన్నావానే? ఇంత బక్కగినట్టున్నావానే? అవును బావా, అస్సలే గుర్తుపట్టలేకుండా అయింది. పెళ్ళైన కాంచెలు ఇప్పుడే రావడం బెంగ పెట్టుకున్నట్టుంది. అవ్వా చెల్లె వచ్చిందిదా? ఇప్పుడు వచ్చినావు బిడ్డ, మంచిగా ఉన్నావా? ఎన్ని రోజులు అవుతుంది బిడ్డ పెళ్ళి చేసిన కానుడికి ఇప్పుడు ఆ బిడ్డ ఒక పిల్ల పుట్టింది. ఇన్ని రోజులకు ఆ బిడ్డ వచ్చుడు మేము గుర్తుకు రాలేదా బిడ్డ? అక్క బావ రాలేదేందా మరి? వస్తాడులే, రేపు కదా పండగ. అయినా బావకు పనిపాట లేదనుకుంటున్నారా నీలాగా? తను వర్క్ బిజీలో చాలా ఫుల్ బిజీ. కుక్కగా ఉంది, ఎలా ఉంటున్నారు? ఏసీ లేదా? అదేం లేదులే వదిన, చల్లగానే ఉందిగా. ఇప్పుడు ఇలాగే ఉంటది, కాసేపు ఆగు తెలుస్తుంది. సరే ఎప్పుడు తిన్నారో ఏంటో, కొంచెం అన్నం తీసుకొస్తా. సరే వదినా, కానీ మినరల్ వాటర్ తెప్పించి. ఇక్కడ వాటర్కి నా గొంతు పాడైపోతుంది. సరే ఆదర్శ్, మినరల్ వాటర్ తీసుకురా పక్కకి. సరే వదినా. నాని కూల్ వాటర్ రా, మర్చిపోకుండా తీసుకురా. रुको जरा सबर करो. అసలు బతుకమ్మ అంటే ఏంటి? బతుకమ్మను 9 రోజులు ఎందుకు జరుపుకుంటారు? దాని స్పెషల్ ఏంటి? అవునా, చెప్పలేదా నువ్వు? మన తెలంగాణలో అతిపెద్ద పండగ అంటే బతుకమ్మనే. దీన్ని 9 రోజులు 9 రకాలుగా జరుపుకుంటారా. ముందుగా ఎంగిల్ పూల బతుకమ్మ. పువ్వులను కొరికి బతుకమ్మకి నైవేద్యం ఇవ్వడమే ఎంగిల్ పూల బతుకమ్మ. తర్వాత అటుకుల బతుకమ్మ. అటుకులు బెల్లంతో బతుకమ్మని నైవేద్యం పెట్టడమే అటుకుల బతుకమ్మ. తర్వాత ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పును బతుకమ్మకి నైవేద్యం పెట్టడమే ముద్దపప్పు బతుకమ్మరా. నానబియ్యం బతుకమ్మ. పాలు బెల్లం నానబెట్టిన బియ్యం నైవేద్యంగా ఇచ్చుడే నానబియ్యం బతుకమ్మ. అట్ల బతుకమ్మ. ఉప్పుడు బియ్యంతో అట్లు పోసి నైవేద్యం పెట్టేదే అట్ల బతుకమ్మ. ఇంకోటి అలిగిన బతుకమ్మ. అలిగింది కాబట్టికి ఆ రోజు ఆమెకు నైవేద్యం ఉండదు, దాన్నే అలిగిన బతుకమ్మ అంటారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మరా. సకినాల పిండిని వేపకాయ రూపంలో బతుకమ్మకు నైవేద్యం పెట్టడమే వేపకాయల బతుకమ్మ. తర్వాత వెన్నె ముద్దల బతుకమ్మ. నువ్వులు బెల్లం
వెన్నతో కలిపి బతుకమ్మకి నైవేద్యం పెట్టడమే వెన్న ముద్దల బతుకమ్మ. చివరగా సద్దుల బతుకమ్మ. అన్ని రకాల పిండి వంటలతో బతుకమ్మకి నైవేద్యం ఇవ్వడమే సద్దుల బతుకమ్మ. ఆహా, ఎన్ని రకాల సత్తిపిండిలో ఇవన్నీ ఊహించుకుంటేనే నోరు ఊరిరాడిపోతుంది. ఈ సద్దుల బతుకమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురుతున్నా ఈ సత్తిపిండిల కోసం. మరి బతుకమ్మ అయిపోయాక తెల్లారి దసరా పొద్దుగాల గుళ్ళె గంట మోకముందే ఇంట్లో కంచంలా బొక్కే గాలి అని అంటారు. ఇక వాడకట్టు మీద పోసిన యాటపోతు కూర, పొద్దుగాల మేము తెచ్చుకున్న తెల్లగల్లు, ఇక మీ అక్కలు చేసిన గారెలు పూరీలు, ఇక చూసుకో మా కసురులనే. ఇక మనం అందరం సాయంత్రం ఆ జంబి చెట్టు దగ్గరికి పోయి ఆ జంబి చెట్టుకి పూజ చేసుకొని ఆ జంబి ఆకు తీసుకొచ్చి మన పెద్దల అందరికి ఇచ్చి మన పెద్దలందరి దీవెన తీసుకోవడమే మన ఆనవాయితీ. అవునవును, వేసుకోవడానికి మంచి బట్టలు ఏమి ఉండే గానీ పెద్ద గొప్పలు చెప్తున్నారు. అదే మా సిటీలో అయితే మంచి బిర్యానీ తిని ఐమాక్స్కో పోయి సినిమా చూసి ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ఏముండదు, అదంతా వేస్ట్. ఇక రాత్రి ఊరి మధ్యలో అందరూ కలిసి బాణసంచాలు కాలుస్తూ రావణాసురుని దహనం చేయడంతో దసరా ముగుస్తుందిరా. ఇదంతా తెలిసి కూడా కొంతమందికి సంతోషం అంటే ఇది కాదు అనిపిస్తుంది. పోనీ లేవే, ఇంత ఉంటుందా? ఇదంతా చూసి ఎంజాయ్ చేసి సిటీకి వెళ్ళిపోతాం. ఎప్పుడు ఫోనేనా? మనుషులతో మాట్లాడారా? లేదు, ఇన్స్టా చూస్తున్నా. తెలుసు, అది కూడా థమ్స్అప్ వేసుకునే స్ట్రానే కదా. అబ్బా, నవ్వినావా? భలే నవ్వినావే. మళ్ళా నవ్వవా? ఎలా? అదే ముత్యాలు దోషితో ఎట్లుంటాయో అట్లా. అవును, నీ పేరేంటిది? నా పేరు సహస్ర. నీ పేరేంటి? నా పేరు ఇంత పొడుగు ఉంటుంది కానీ దాన్ని తెంపి నాని అని పెట్టారు. మరి అంత పెద్ద పేరు ఎందుకు పెట్టిరు? అది మా తాతది. మా తాత లెక్కనే మా ఊళ్ళో లేడీస్ ఫాలోయింగ్ బాగుంది, అందుకే మా తాత పేరు పెట్టారు. అర్థమైతేనే ఉంది. సరే, నేను బతుకమ్మ పొయ్యిలోకి పోయి రావాలి, పోయి వచ్చినాక మాట్లాడతా. ఏమే సుకన్య, రావే. ఏంటి బాగా మారిపోయావు, కనీసం చూసి కూడా మాట్లాడట్లేదు. ఏం మాటలే, ఇక్కడ వస్తే ఇదే ఉంటది, ఆటలు పాటలని. రోడ్ల మీద ఏంది అంత ఆట? ఛీ, నాకు అందుకే నచ్చదు. ఇన్ని రోజులు సిటీలో ఉన్నది ఇందుకే. ఏంటి ఏమని మాట్లాడినావు? నువ్వు పుట్టి పెరిగిన ఊరు నీకు నచ్చడం లేదా? మీ అన్నయ్యలు వదిన నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నీకు డబ్బు ఎక్కువ ఉందని డబ్బు పొగరు చూస్తున్నావా? వాళ్ళ మంచితనం ముందు నీ పైసలు ఏం పని చేయవు, వినమాటదా? మంచితనం ఏందో రేపు చూస్తావక్క. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఇదే స్థలంలో చిన్న చిన్న అడుగులు ఎత్తుంటూ చిన్న చిన్న బతుకమ్మలు పడుకుంటుంటూ ఇక్కడ ఆడుతూ ఉంటుంది. ఈరోజు నీకు ఈ బతుకమ్మ నచ్చకుండా పోతుందా? మధ్యలో వచ్చిన డబ్బును చూసి మనిషిలో మార్పు రావడం సహజం. కుటుంబాన్ని ద్వేషించి వాళ్ళ ప్రేమని కించపరచడం కరెక్ట్ కాదు వదిన. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? సుకన్య, బతుకమ్మ ఆడుకుందాం పదా. ఇక చాలు నీ నటన.
మీరు అందరు కలిసి కావాలని వీళ్ళందరితోటి నన్ను అనిపిస్తున్నావు కదా మాటలు. నిన్ననిపిస్తే మాకేమవుతుంది సుకన్య? చూడు సుకన్య, నువ్వు మా ఆడపడుచువి, ఇక్కడ నీకు సర్వ హక్కులు ఉన్నాయి. ఇది నువ్వు పుట్టి పెరిగిన ఊరు, వీళ్ళందరూ నీ వాళ్ళే. నిన్నెందుకు ద్వేషిస్తారు? నీకు మంచి చెప్తారు తప్ప. పా సుకన్య, బతుకమ్మ ఆడుకుందాం. బావా, పెళ్ళైనప్పటి నుంచి మీ చెల్లె మొదటిసారి ఇంటికి వచ్చింది. ఏమన్నా పెడతామా? పెళ్ళిలో కూడా ఆమెకు పెట్టిపోతలేని సరిగా పెట్టలేదు మనం. నేను కూడా అదే ఆలోచిస్తాను. చేతిలో ఒక పైసా లేదు. పండుగ పుట్ట చెల్లింటికి వచ్చింది, మీదికి వెళ్ళి ఆడబిడ్డను తోడు తీసుకొచ్చుకున్నాయి. సాయంత్రం అయితే బావ కూడా వస్తాడు. ఏం చేయాలని అర్థం కాకుండా కాలు చేతులు అంటలేదు. ఇగో బావా, ఈ నగలు ఎక్కడన్నా కుదబెట్టి మీ చెల్లెకు వాళ్ళ ఆడపడుచుకు అన్నకు కూడా మంచి బట్టలు తీసుకురా బావా. మరి మీకెట్లనే కనీసం చీరన్నా? ఇగో బావా, ముందైతే అవి కుదబెట్టి వాళ్ళకి తీసుకురా. ఇక నగలంటావా మళ్ళీ మనం నేర్పించుకుందాం కానీ. అంతే బావా. మన బట్టల సంగతి మర్చిపో. అంతే బావా, ఇంటికి వచ్చిన ఆడపడుచుకి పుట్టి చేతులతో పంపించద్దు బావా. సరే. ఇవన్నీ ఎందుకో. అడిగినావు కదా ఏం పెట్టలేదని, అందుకే తెచ్చినాం. నువ్వు ఆగు. నువ్వు ఉంది చెల్లె. సుకన్య, పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఇంటి గడప ఇప్పటి వరకు దొక్కలేదు. నీ పెళ్ళప్పుడు కూడా మేము సరిగ్గా ఏం పెట్టలేకపోయినాం, పెట్టిపోతలు కూడా ఏం చేయలేకపోయినాం. అందుకే నీకు ఇవే ముఖ్యం అనుకుంటున్నావు, కానీ మా అందరికీ నువ్వు ముఖ్యం అని మేము అనుకుంటున్నాం. కీర్తి, సుకన్య, పెళ్ళప్పటి సంగతి మర్చిపో. నిన్నేమన్నావే? బట్టలు కూడా పెట్టలేదు అని అన్నావు. నా కోడలు ఈ పండగకి రైక ముక్కలు కూడా కొనుకొచ్చుకోకుండా బట్టలు తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు లేకుండా కూడా నగలు బంగారం బ్యాంకులో పెట్టి నీకు బట్టలు తీసుకొచ్చి పెట్టిరు. నా కోడళ్ళు పండగ పూట బట్టలు లేక పాత బట్టలు కట్టుకొని బతుకమ్మ ఆడుతురు. వాళ్ళకి పిల్లలు లేకుండా నాన్నగారిని నిన్ను వాళ్ళ పిల్లలు లెక్క భావించుకొని చూసింది. చిచ్చి, నీ డబ్బు పిచ్చి. నువ్వు ఇంకొకసారి పండగకి రాకు. అత్తమ్మ, నువ్వు ఆగు. తను ఏదో ఒక రోజు తెలుసుకుంటుంది. తను ఇంకా చిన్నపిల్లని. వదిన, ఇంత మంచి కుటుంబంలో ఇంత ఆప్యాయత వద్దనుకొని నీ డబ్బు భ్రమలోనే ఉంటున్నావు కదా, ఇకనైనా మారు. వదిన, నేనైతే ఇప్పుడే చెప్తున్నా, నేను ఈ ఇంటి కోడలు అవుతా. అన్నయ్య నొప్పించే బాధ్యత నీదే. నానిగా నీ లైన్ క్లియర్ అయింది రోయ్. సుకన్య, డబ్బు అని బాగా ఎగిరిపడుతున్నావు కదా. ఈ డబ్బు వచ్చడానికి కారణం ఎవరో తెలుసా? మీ అన్న వాళ్ళు ల్యాండ్ అమ్మి మనకి ఇచ్చారు, నీకు తెలుసు. ఇప్పటికైనా కానీ నీకు కనకరం కలుగుతలేదా వాళ్ళని చూస్తే?
ఫ్రీడమ్ అంటే నువ్వు ఫేవరెట్. వస్తాను. అన్నయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు? తను సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది. తను ఎన్నన్నా ఎప్పటికి మాకు ఒక చిన్న పిల్లలాగానే. వదిన వదిన నన్ను క్షమించు. ఊరుకోరా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? సుకన్య, ఆడపిల్ల కంట నీరు పెట్టకూడదు పుట్టింట్లో. మాకే మంచిది కాదు, నీ అన్నలకు అంతకన్నా మంచిది. అన్నయ్య నన్ను క్షమించు అన్నయ్య, నేను చాలా తప్పు చేసిన. నేను ఎప్పుడు చెల్లి లెక్క చూడలేదు, నా బిడ్డ లెక్క చూసుకున్నాను. ఈ నేల తర్వాత ఈ పక్కన అమ్మ నన్ను క్షమించమ్మా. చూసుకో బిడ్డ, ఇప్పుడు అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. అవన్నీ మర్చిపో. ఇప్పటికైనా నీ డబ్బు పిచ్చి మర్చిపో. నువ్వు మంచిగా ఉండు బిడ్డ. ఊకో బిడ్డ, ఊకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ ఫన్మెట్స్. చూసారు కదా మా వీడియోని. మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి. కొట్టుర్రి.